కోర్టు వారు ఏదైతే చార్జెస్ ఫ్రేమ్ చేశారో అన్ని సెక్షన్లను సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేయడం జరిగింది అగెన్స్ట్ ఆల్ ది అక్యూజ్డ్. ఈ కేసును ఆనాటి ఎస్పీ గారు రంగనాథ్ గారు సీరియస్ గా తీసుకోవడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పి శ్రీనివాస్ గారిని నియమించడం, ఆయన టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తోటి షార్ట్ పీరియడ్ లోనే చార్జ్ షీట్ ఫైల్ చేసి దాదాపు డాక్యుమెంటరీ, ఓరల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ ఆల్ ది పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇక ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన నిందితులకు అయితే కోర్టు తీర్పు వెలువరించింది. ఏటుగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష, అలాగే మిగతా ఖైదీలందరికీ జీవిత ఖైదు విధించింది నల్గొండ కోర్టు. అయితే 2018లో ప్రణయ్ను అతికిరాతంగా చంపాడు సుభాష్. అయితే హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన సమయంలోనే అతనిపై దాడి చేశాడు సుభాష్ శర్మ. ఏటుగా ఉన్నాడు. ఈ కేసులో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో 5 నిందితులకు జీవిత ఖైదు విధించింది. అయితే A1గా ఉన్న మారుతీరావు కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్న సమయంలో ఉరిశిక్ష వేసుకోవడంతో A2కి ఉరిశిక్ష విధించారు. అలాగే మిగతా వారికి జీవిత ఖైదు విధించడం జరిగింది నల్గొండ కోర్టు. మొత్తంగా అయితే ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి పరువు హత్య కేసుకు సంబంధించి కోర్టు ఎటువంటి తీర్పు విధిస్తుంది అన్నట్టు అందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూశారు. మొత్తంగా కోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 78 మంది ప్రాసిక్యూషన్ విట్నెస్లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 17 మంది సైంటిఫిక్ ఆఫీసర్లు వాళ్ళు నిందితుల మొబైల్ ఫోన్లు ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసి ఒకరికొకరు కనెక్టివిటీ ఎట్లా ఉందో ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ ది ప్రణయ్ కుమార్ తర్వాత దానికంటే ముందు వాళ్ళు ఎట్లా సంభాషించుకున్నారో పూర్తిగా రిట్రైవ్ చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ చేశారు. అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దాదాపు 10 మంది అసిస్టు ఐఓ మెయిన్ ఐఓ శ్రీనివాసరావు కీలకంగా పనిచేశారు దీంట్లో. అట్లాగే ఐఓలు ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో అమృతవర్షిని, అట్లాగే ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమలత వాళ్ళ సాక్ష్యం కీలకంగా మారింది. సుభాష్ కుమార్ శర్మ ఐడెంటిఫై చేయడం, అట్లాగే గురించి కూడా ఐ విట్నెస్ ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరా జ్యోతి హాస్పిటల్లో ఆ మర్డరు సీన్ ఏదైతే రికవర్ అయిందో అది చాలా కీలకంగా పనిచేసింది. దీంట్లో నేరస్తులు ఎక్కడెక్కడైతే షెల్టర్లు తీసుకున్నారో హోటల్ కానీ లాడ్జిలు కానీ అన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు చాలా పకడ్బందీగా వారు ఉన్నట్టు ఎవరి బిట్ ఆఫ్ ఎవిడెన్స్ జరిగింది. సక్సెస్ఫుల్ గా ఆనెస్ట్గా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాంట్ గా ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఎస్పీ గారు ముఖ్యంగా శరత్ చంద్ర పవార్ గారు ఈ కేసులో చాలా కీలకంగా విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాటరికంగా జైలు పట్ట పగలే ప్రదేశములను హత్య చేయడంలో మనం వాస్తవికంగా ఎలాంటి మెరుగు లేకుండా తప్పాడు కాబట్టి కోర్టు వారు ఆ కమిటీని బట్టి అతనికి శిక్షణ జరిగింది. అట్లాగే A2 A8 వరకు వారికి కూడా లైసెన్స్ ఇవ్వవచ్చు. అట్లాగే A2కు పైన మోస్తూ 15% A3కి వరకు పైన మోస్తూ అట్లాగే A3 వరకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సమాజం పట్ల మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. నేను డిసెంబర్ 2, 2019లో స్పెసిఫిక్గా జిల్లా కలెక్టర్ గారు నిర్మల రాష్ట్రాన్ని యొక్క అభ్యర్థన మేరకు జరిగింది. ఏమన్నా మరణించడం జరిగింది కాబట్టి ఆ తర్వాత కేసు స్పీడ్గా
ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వెలువరించింది నల్గొండ కోర్టు. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. అలాగే నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. శిక్ష తగ్గించాలని అటు నేరస్తులు కూడా న్యాయమూర్తిని వేడుకున్న పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుంది. అయితే హార్ట్ పేషెంట్ అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం చిన్నపిల్లలు అని చెప్తూ కూడా కొందరు నేరస్తులు అయితే ఈ శిక్ష తగ్గించాలంటూ కూడా న్యాయమూర్తిని విన్నవించుకున్న పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుంది. అయితే మొత్తంగా ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం అయితే కోర్టు అయితే శిక్ష విధించినట్టు మనకు తెలుస్తుంది. అమృత కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె తండ్రి మారుతీరావు అయితే ప్రణయ్ హత్యకు పన్నాగం పన్నారు. మొత్తంగా సుభాష్ శర్మ అతి కిరాతకంగా ప్రణయ్ని హాస్పిటల్ నుండి బయటికి రాగానే హత్య చేయడం జరిగింది. దీంతో కోర్టు అతనికి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన 5 నిందితులకు కూడా జీవిత ఖైదు విధించిన పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా అత్యుత్తమ ఆత్రంతో అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అంటే పరువుకి సంబంధించిన కేసులకు కోర్టు తీర్పు ఏ విధంగా ఇస్తుంది అంటూ కూడా అందరూ ఎదురు చూసిన పరిస్థితి. మొత్తంగా ఈ కోర్టు ఇచ్చిన తీర్పుతో కొంతమంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తంగా ఇటువంటి కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు ఎటువంటి శిక్ష పడుతుంది అంటూ కూడా అందరికీ ఒక సందేశం కూడా ఈ విధంగా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఆసుపత్రి దగ్గర ప్రణయ్ను అతి దారుణంగా చంపిన సుభాష్కు ఉరిశిక్ష విధించడంతో అందరూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మిగతా 5 అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అయితే ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం కోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. నిందితులందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం అయితే తీర్పు వెలువరించింది. ఫైల్ చేసి